మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, పూర్వం సినిమాల గురించి కానీ, యాక్టర్స్ గురించి కానీ, నిర్మాతలు, డైరెక్టర్స్ అందరి గురించి కూడా బోల్డ్ అనే విశేషాలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఒక సినిమా గురించి అప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. సంపూర్ణ రామాయణం, శోభన్ బాబు గారు హీరోగా నటించినటువంటి సంపూర్ణ రామాయణం మొదట ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది, దాని తర్వాత క్రమేపీ హిట్ టాక్ ని తెచ్చుకుంది అనేది విన్నాము. దీని నేపథ్యం ఒకసారి చెప్పండి. అంటే సంపూర్ణ రామాయణం సినిమా తీయాలి అని బాపు గారికి ముళ్ళపూడి వెంకటరమణ గారిని ప్రేరేపించింది రాజమండ్రికి చెందినటువంటి మూర్తి గారు అనే ఒక నిడమర్తి మూర్తి గారు. ఆయన తాతగారు నిడమర్తి సూరయ్య గారు సంపూర్ణ రామాయణం తీశాడు. అయితే టాకీల్లోకి ప్రవేశించిన కొత్తలో తీశాడు ఆయన. దుర్గా సినీటోన్ అని రాజమండ్రిలోనే ఒక స్టూడియో ఉండేది ఆ రోజుల్లో. ఎవరితో తీశారు సార్? అప్పటి ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులతో చేశారు. ఆ తర్వాత తమిళంలో సంపూర్ణ రామాయణం అనే పేరుతో ఇంకో సినిమా వచ్చింది. దానిలో రామారావు గారు రాముడిగా నటించారు. దాని తెలుగు డబ్బింగ్ వెర్షన్కి రామారావు గారికి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. ఆయన వాయిస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే దాదాపుగా ఆయన ఒక సినిమా చేస్తే ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో అంతా అడిగాడు ఆయన తెలుగు డబ్బింగ్కి కూడా. దాంతో వీళ్ళు వేరే అతనితో చెప్పించేశారు. అలా రామారావు గారికి తెలుగులో డబ్బింగ్ నడవటం అనేది అదొకటే సినిమా. అదొక విశేషం. అయితే ఈ సంపూర్ణ రామాయణం తీసిన రాజమండ్రికి చెందిన నిడమర్తి సూరయ్య గారి మనవడు మూర్తి గారికి మళ్ళీ కోరిక పుట్టింది, మనం కూడా సినిమా చేద్దాం సంపూర్ణ రామాయణం అని. ఆయన వచ్చి బాపు రమణాలను అడిగాడు. అడిగితే వీళ్ళకి రామభక్తి ఉంది. వీళ్ళు తీస్తున్నటువంటి ప్రతి సినిమాలోనూ రామాయణమే ఉంటుంది ఏదో పద్ధతిలో. వీళ్ళు సాంఘిక సినిమాలు తీసినా కానీ రామాయణమే ప్రమాణం. అది ముత్యాల ముగ్గైనా, కలియుగ రావణాసురుడైనా, ఏదైనా. ఇలా నడుస్తున్నటువంటి క్రమం అంటే ఒక రకంగా తెరరామకోటి రాశారు వాళ్ళు, బాపు రమణాలు. ఇలా వీళ్ళని కనెక్ట్ అయ్యాడు ఆయన. కనెక్ట్ అయ్యి వచ్చి మాట్లాడాడు, ఇలా సంపూర్ణ రామాయణం చేద్దామని. ఎవరు హీరో అంటే శోభన్ బాబుతో వెళ్తే బాగుంటుంది అని అనిపించింది వీళ్ళకి. శోభన్ బాబుతో అనుకోవడానికి కారణం, అంతకుముందు బుద్ధిమంతుల్లో కృష్ణుడిగా ఆయన్ని పౌరాణిక పాత్రలో చూపించారు. అది జనాలు మెచ్చుకున్నారు. కాబట్టి ఈసారి రాముడిగా ట్రై చేద్దామని చంద్రకళని సీతగా అనుకుని ఇలా వెళ్దాము అనుకున్నప్పుడు వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారి దగ్గర సంపూర్ణ రామాయణం అనే పేరుతో సముద్రాల గారు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది. కాబట్టి ఏ క్షణమైనా ఆయన షూటింగ్ మొదలు పెడితే ఈ రెండు ఒకేసారి విడుదలైతే క్లాష్ అవుతుంది. అందుకని ముందు ఒకసారి రామారావు గారితో మాట్లాడితే బెటరు అని తెలియటంతో వీళ్ళు ఎన్టీ రామారావు గారు అపాయింట్మెంట్ అడిగారు. ఆయన పొద్దున్నే 4:30కి రమ్మనేవాడు ఎవరినైనా మాట్లాడటానికి. అయితే 4:30కి మా వల్ల కాదండి, 6ంటికి రాగలమంటే సరే 6ంటికి ఎలవ్ చేశాడు ఆయన. 6ంటికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఇలా సంపూర్ణ రామాయణం చేద్దాం అనుకుంటున్నాం అంటే, నాకు 3 ఏళ్ల వరకు ఖాళీ లేదు అన్నాడట. అంటే మీతో కాదండి, శోభన్ బాబుతో చేయాలనుకుంటున్నాం. శోభన్ బాబు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఇలా తెలిసింది మాకు, మీరు సముద్రాల గారి స్క్రిప్ట్ ఏదో ఉంది మీ దగ్గర అని, మీరు ఏ క్షణమైనా మొదలు పెడతారేమో అని ఒక అనుమానం ఉంది. అంటే కేవీ రావు గారు అని ఆ రోజుల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన ద్వారా తెలిసిన సమాచారం ఇది. ఆయన రామారావు గారికి బాగా సన్నిహితుడు. అలా తెలియటం చేత మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం, ఏమిటి పరిస్థితి అని. ఈ సంపూర్ణ రామాయణానికి ఆ కేవీ రావు గారు పనిచేశారు బాపు గారి దగ్గర. ఇలా అన్నప్పుడు ఆయన చెప్పాడు, అంటే నా దగ్గర మీరు అన్నట్టుగా స్క్రిప్ట్ ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని నేను రీరైట్ చేస్తున్నాను. కాబట్టి అంటే సముద్రాల గారు ఆయన యాంగిల్లో ఆయన రాశాడు, నేను నా యాంగిల్లోకి అడాప్ట్ చేసుకుంటున్నాను దాన్ని. కాబట్టి ఈ తిరగరాయటం అనేది కనీసం నాకు 3-4 ఏళ్ళు పడుతుంది. నేను ఇప్పట్లో ఆ ప్రాజెక్టు జోలికి వెళ్ళటం లేదు, మీరు హ్యాపీగా సినిమా చేసుకోండి అని చెప్పి పంపించాడు ఆయన. వీళ్ళు వచ్చారు, సినిమా అనౌన్స్ చేశారు. విజయవంతంగా సినిమా షూట్ అయిపోయింది, రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయింది విజయవాడ వినోద టాకీస్లో.
వినోద టాకీస్లో ఆ సినిమా రిలీజు టాక్ అప్పట్లో విజయవాడలోనే టాక్ మొదలయ్యేది. అంటే ప్రొడ్యూసర్లు అందరూ విజయవాడ, అంటే డిస్ట్రిబ్యూటర్లు విజయవాడలో ఉండేవాళ్ళు అప్పుడు. అందుకని సినిమా రాజధాని విజయవాడ అనేవాళ్ళు. ఈ సినిమాకు కూడా అన్నపూర్ణ వాళ్ళు డబ్బులు పెట్టారు. దాంతో విజయవాడ వచ్చి ఈ సినిమా పరిస్థితి ఏంటో తెలుసుకోవటం కోసం నవోదయ బుక్ హౌస్లో కూర్చున్నారు బాపు రమణలు. ఆ పక్క రోడ్లోనే వినోద థియేటర్ ఉంటుంది. రోజు ఇక్కడ నుంచి ఈ నవోదయ బుక్ హౌస్లో కుర్రాడు వెళ్ళి అక్కడ చూసి రావటం, జనం లేరు అని చెప్పడం, ఓ వీళ్ళు సరే నెక్స్ట్ షో చూద్దామని చెప్పి ఇక్కడే కూర్చోవటం, ఇలా ప్రతి షోకి కుర్రాడు వెళ్ళి ఇదిగో 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు అనే సమాచారం నడిచేది. ఇది శోభన్ బాబుకి కూడా తెలిసిపోయింది 3వ రోజుకి. ఇప్పుడు జనాలు లేరనా? జనాలు పెద్దగా లేరు ఏ సెంటర్లోనూ అని. అయితే పెరుగుతున్నారు, క్రమంగా నెమ్మదిగా పెరుగుతున్నారు. అది అంటే కౌంటుకు అందని పద్ధతిలో నడుస్తోంది. ఓ ఇది వెళ్ళి రామారావు గారితో మొరపెట్టుకున్నాడు ఆయన. నేను చెప్పానండి వాళ్ళకి, శోభన్ బాబు మిమ్మల్ని, గారు. శోభన్ బాబు, ఉమ్. నేను చెప్పాను మిమ్మల్ని తీసుకోమని, కానీ నన్ను పెట్టి తీశారు. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆయన చెప్పాడట, అప్పుడే అలా జడ్జిమెంట్లు ఇస్తారు అంటే నిన్ను రాముడిగా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి కదా ఆడియన్స్కి. ఆ టైం ఇవ్వకుండా మీరు 2-3 రోజుల్లోనే మీరు జడ్జిమెంట్లు పాస్ చేసుకుంటే ఎలాగా? అందుకని ఒక 4 రోజులు ఓపిక పట్టండి. నాకు చూపించారు వాళ్ళు సినిమా, అంటే వీళ్ళు సినిమా కంప్లీట్ అయ్యాక రామారావు గారికి చూపించారు. ఆయన బాగానే ఉంది అన్నాడు. బాగానే ఉంది సినిమా, నాకు చూపించారు వాళ్ళు. సినిమా పర్వాలేదు, నో ప్రాబ్లం, అది ఆడుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఒక 2-3 రోజులు ఎలాంటి జడ్జిమెంట్లు బయటకు పాస్ చేయకుండా సైలెంట్గా ఉండండి, సినిమా ఆడుతుంది అని చెప్పాడు. ఇది కోతికొమ్మచ్చులో రాశాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ ఇన్సిడెంట్ రాస్తూ. పాత రాముడు కొత్త రాముడికి ధైర్యం చెప్పి పంపించాడు అనే వాక్యం రాస్తాడు. అలా పాత రాముడు ధైర్యం చెప్పిన తర్వాత కొత్త రాముడు కాన్ఫిడెంట్గానే బయటకు వచ్చాడు, కానీ ఈయన భయాలు ఈయనకున్నాయి. అలా మొదలైన తర్వాత ఒక 2 రోజులు రామారావు గారిని కలిసిన 3వ రోజు నుంచి ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ కలెక్షన్స్ పెరగటం మొదలై అది శతదినోత్సవ చిత్రంగా నిలబడింది. ఒక క్లాసిక్ సినిమా. ఈ రోజుకి శ్రీరామనవమి వస్తే ఆ సినిమా వేస్తారు, అంటే అన్ని టీవీ ఛానల్స్లోనూ ఆ సినిమా నడుస్తుంది. ఇలా ఆ సంపూర్ణ రామాయణం టైంలో అయితే రామారావు గారు తన దగ్గర ఉన్న సముద్రాల గారి స్క్రిప్ట్ని సినిమాగా తీశారు. తర్వాత తీశారు. దానికి ఆయన పెట్టిన టైటిల్ ఏంటంటే పట్టాభిషేకం అని పెట్టాడు. శ్రీరామ పట్టాభిషేకం అని టైటిల్ పెట్టి ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. అయితే రామారావు గారి సినిమాల రేంజ్లో ఆడలేదు. ఏం మార్పులు ఉన్నాయి సార్ అందులో? సంపూర్ణ రామ అంటే ఆయన అడాప్ట్ చేసుకుంటున్నాను అన్నారు కదా, ఏం మార్చారు? అంటే సముద్రాల గారు ఆయన వెర్షన్ రాశాడు, ఈయన ద్రవిడ రాజకీయాలను ప్రవేశపెట్టాడు. దానిలో ప్రవేశపెట్టి రావణ పాత్రకి కొంచెం ఎక్కువ ఎలివేషన్ ఇచ్చి అందులో ఈ ద్రవిడ ఆర్య అనేటువంటి సిద్ధాంతాన్ని రావణ పాత్ర ద్వారా మాట్లాడిస్తాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సన్నివేశంలో ఆయన ఇది అంటే ఆర్యజాతి ఇక్కడ ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చింది, ఈ ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని ఒక సుదీర్ఘమైన డైలాగ్ ఉంటుంది రామారావు గారికి. ఇలాంటి మార్పులన్నీ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే తను కొంత త్రిపురనేని రామస్వామి ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాడు రామారావు గారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ మేరకు ఆయన సముద్రాల గారి స్క్రిప్ట్ని రీరైట్ చేసుకున్నాడు. కానీ టైటిల్స్లో, ఆ సినిమా టైటిల్స్లో స్క్రిప్ట్ సముద్రాల రాఘవాచార్యులనే ఉంటుంది, కానీ ఆ సినిమాలో ఉన్నది మ్యాటర్ లేదు. అయితే ఆ స్క్రిప్ట్తో సముద్రాల గారు ఏకీభవించలేదు. రామారావు గారు రీరైట్ చేసిన స్క్రిప్ట్తో ఆయనకు ఆమోదం లేదు, కానీ ఆయన పేరు మాత్రం ఆయన పేరే వేశాడు. మరి ఆయన సముద్రాల గారు మరి దాన్ని ఎక్స్ప్రెస్ చేశారా? అప్పటికి ఆయన సినిమా రిలీజ్ అయ్యే టైంకి లేడు ఆయన. అయితే వాళ్ళ అబ్బాయి చూశాడు. వాళ్ళ అబ్బాయి ఆయన రామారావు గారికి ఫ్రెండే, సముద్రాల జూనియర్ రామానుజాచార్యులు. ఆయన వెళ్ళి మాట్లాడాడు కానీ నేను ఆయనకు డబ్బులు ఇచ్చి స్క్రిప్ట్ తీసుకున్నాను కాబట్టి ఆ పేరు వాడాను,
మరి సినిమాలో ఆ కంటెంట్ లేదు కదా, అది నేను మార్చుకున్నాను, డైరెక్టర్కి ఆ స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పాడు ఆయన. Right. అయితే రామారావు గారు ఇంకొక రచయితని పెట్టి రాయించుకున్నాడు ఈ డైలాగులన్నీ. ఆ రాసిన ఆయన కొండవీటి వెంకట కవి గారు. ఆయనతో దానవేరు సూరకర్ణ నుంచి ప్రయాణం ఆయనకి. అంటే ఈయన అభిప్రాయాలు ఆయన అభిప్రాయాలు కలవటంతో Sync అవ్వటంతో, yeah. ఆయనతో రాయించుకున్నట్టు, కానీ టైటిల్ ఆయనదే ఉంటుంది. అలాగే ఆ తర్వాత చాణక్య చంద్రగుప్త అని ఒక సినిమా చేశాడు రామారావు గారు. నాగేశ్వరరావు గారు చాణక్యుడిగా, ఈయన చంద్రగుప్తుడిగా, అలెగ్జాండర్ క్యారెక్టరు శివాజీ గణేషన్ చేశాడు. ఆ సినిమాకు కూడా మూల కథ పింగళి నాగేంద్రరావు అని పడుతుంది టైటిల్స్. అప్పటికి ఆయన చనిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇచ్చారు స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ ఇవ్వలేదు ఆయన. ఆయన చివరి రోజులు ఎన్టీ రామారావు గారే చూసుకున్నాడు ఆయన్ని. రాయవెల్లూరు హాస్పిటల్, అంటే వీళ్ళ నిమ్మకూరుకు చెందినటువంటి డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు అక్కడ, ఆయనతో ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఈయన క్యాన్సర్. ఫైనల్గా ఆయన ఇక బతకడు అని చెప్పేశారు వాళ్ళు. చెప్పేసినప్పుడు ఈయన ఒక ప్రొడ్యూసర్, తనతో సినిమాలు తీసే ఒక ప్రొడ్యూసర్ని ఆయనకి కేర్ టేకర్గా పెట్టాడు, నర్రా రామబ్రహ్మం గారు. ఈయనతో అలీబాబా 40 దొంగలు ఆ సినిమాలన్నీ తీశాడు ఆయన. ఆయన కేర్ టేకర్గా నాగేంద్రరావు గారు చనిపోయినప్పుడు ఆ ఇల్లు వెకేట్ చేశారు. ఆయన డిఎల్ రాయ్ గారి చాణక్య నాటకాన్ని అనువాదం చేస్తూ అలా పక్కన పడేసినటువంటి ఆ కాగితాలు దొరికినాయి ఆ ఇంట్లో. అవి పట్టుకొచ్చి దాన్ని, అంటే ఆ మెడికల్ ఇవన్నీ ఖర్చు పెట్టాడు ఈయన. అది ఆయనకి ఇచ్చిన రెమ్యూనరేషన్గా అకౌంట్లో రాసుకుని ఆయన పేరు వేశాడు. ఓకే. ఇలాంటి ఒక ఇది ఉండేది రామారావు గారికి. ఈ చాణక్య చంద్రగుప్త ఎలా ఆడింది సార్? అది సద్దినోత్సవ సినిమా. అలా ఆయన సముద్రాల గారి స్క్రిప్ట్ని, దాన్ని కూడా రమణ గారు రాశాడు కోతుకొమ్మచ్చులు. మార్చి పరిమార్చి అని రాస్తాడు ఆయన. మార్చి పరిమార్చి ఆయన సినిమా తీశారు అని. అలా ఆ సంపూర్ణ రామాయణం, బాపు గారి సంపూర్ణ రామాయణం, శోభన్ బాబు రాముడిగా కనిపించినటువంటి సినిమా సంపూర్ణ రామాయణానికి అలా రామారావు గారు